ఆల్రెడీ ఇండియన్ కంపెనీస్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసేది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి మంచి సహకారం అందిస్తుంది. సో డెఫినెట్లీ ఈ సమస్య మనకు పెద్ద సమస్యలాగా ట్రంప్ నుంచి ఐటీ కంపెనీస్ మీద వచ్చే అవకాశం లేదు ఇప్పుడు ఇమీడియట్ ఫ్యూచర్లో అని మేము అనుకుంటున్నాం. రైట్. అంటే ఒకవేళ ఈ టారిఫ్స్ కనుక ఆ ప్రెషర్ పడింది అనుకుంటే కనుక వినోద్ గారు, ఆఫ్ కోర్స్ కంపెనీల మీద కూడా భారం పడుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ లే ఆఫ్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా, లేకపోతే ఈ క్రమంలో కనుక ఏమైనా చర్యకు దిగితే ఆ లే ఆఫ్ ప్రభావం పడకుండా ఉంటే కనుక సో దట్ కొన్ని రోజులు సస్టైన్ అయ్యే అవకాశం ఉంటుంది, మీరన్నట్టుగా మనకు ఒక బ్రీదర్ ఉంటుంది ఆల్టర్నేటివ్స్ ప్లాన్ చేసుకోవడానికి. సో ఇక నా క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ ఈ డెసిషన్ తీసుకుంటే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా? దీనికి సంబంధించిన చర్చ జరుగుతుందా? ఇప్పుడు ఇప్పుడు ఇది రెండు టాపిక్స్ అండి. ఒకటి ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయీస్ కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, ఇంకోటి కంపెనీస్ యొక్క ప్రాఫిటబిలిటీ. ఇప్పుడు శుల్కాలు విధించినట్టయితే, టారిఫ్ కంటే ఇంక్రీజ్ చేసినట్టయితే ఐటీ కంపెనీస్ డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎంప్లాయీస్ కి కొంచెం శాలరీస్ మరీ ఎక్కువ హైక్ ఇవ్వకుండా అట్లా వాళ్ళు చేయగలుగుతారేమో. ప్రోడక్ట్స్ మాత్రం వాళ్ళు ప్రైస్ హైక్ చేస్తారు, సర్వీసెస్ హైక్ చేస్తారు. సో ఈ యొక్క ప్రభావం అన్ని ఇండస్ట్రీస్ మీద పడతాయి. ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ ప్రోడక్ట్స్ మనం కూడా కొంటున్నాం కదా ఇండియన్స్. అవును, ఇండియాలో ఉన్న అన్ని సెక్టర్స్ ఆఫ్ కంపెనీస్ వీఆర్ యూజింగ్. ఇప్పుడు మీరు చూడండి, మీ ల్యాప్టాప్ లో మైక్రోసాఫ్ట్ ఉండొచ్చు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉండొచ్చు. ఇది వాళ్ళ ప్రోడక్ట్ కదా. దిస్ ఈజ్ నాట్ అన్ ఇండియన్ ప్రోడక్ట్, ఇది అమెరికన్ ఐటీ కంపెనీ ప్రోడక్ట్. దానికి బ్యాక్ ఎండ్ నుంచి ఇండియాలో ఉన్న ఇండియన్ ఎంప్లాయీస్ అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇది ప్రోడక్ట్ కాబట్టి మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ అయితే పెరగదు కదా ప్రైస్. అవును, మీరు ఇప్పుడు ఉన్నట్ల మేజర్ ప్రోడక్ట్స్ ఏదైనా చూసుకోండి, గూగుల్ సర్వీసెస్ అన్ని మన రోజువారీ జీవితంలో మనం గూగుల్ ప్రోడక్ట్స్ వాడుతున్నాం. అవన్నీ కూడా యుఎస్ బేస్డ్ కంపెనీ. వాళ్ళకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ మన ఇండియాలో వాళ్ళే ఆఫీసులు పెట్టుకుని చేస్తున్నారు కాబట్టి మన ప్రోడక్ట్స్ ఏం కొనట్లేదు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ పెరుగుతుంది. అవును. సో వాళ్ళు ఇక్కడ ఇంపోర్ట్ చేసేది పెద్దగా లేదు ఐటీ ఇండస్ట్రీ. అమెరికన్ ఐటీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇండియా నుంచి ఓన్లీ టాలెంట్ తీసుకుంటున్నారు, ఓన్లీ దే ఆర్ గెటింగ్ టాలెంట్. అది కూడా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేస్తే దే ఆర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ దట్ కంపెనీ. ఇండియా నుంచి సర్వీస్ కంపెనీస్ వాళ్ళకి ఏదైతే సపోర్ట్ చేస్తుందో వాళ్ళు ఆ సర్వీసెస్ తీసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఎ డైరెక్ట్ ప్రోడక్ట్. ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద టారిఫ్స్ పెంచారు. సో ఒక వస్తువు ఇక్కడ నుంచి ఒక టెక్స్టైల్ వెళ్తే దాని మీద ఇంపోర్ట్ డ్యూటీ వాడు వేస్తున్నారు. కానీ ఇది అట్లా లేదు కదా, దీన్ని అట్లా కేటగరైజ్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం అన్ని ఫేస్బుక్ వాడుతున్నాం, ఫేస్బుక్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ అమెరికన్ కంపెనీ కదా. ఇట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్ని కూడా, మేజర్ ప్రోడక్ట్స్ అన్ని కూడా అమెరికన్ కంపెనీస్ లో ఉత్పత్తి అయ్యే ప్రోడక్ట్స్. మనం ఓన్లీ సర్వీసెస్ ఎక్కువ. ఇప్పుడు ఏదైనా సర్వీస్ బ్యాకప్స్ ఉంటాయి, దానికి ఏదైనా రెగ్యులర్ గా 24/7 మనం ఏదైనా గ్లిచెస్ వచ్చినా సర్వీస్ సపోర్ట్ అనేది మనం చేయవలసి వస్తుంది. కానీ ఇక్కడ నుంచి ప్రోడక్ట్స్ ఎగుమతి అయ్యేది చాలా తక్కువ ఐటీ ఇండస్ట్రీ. రైట్. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే ఇంపాక్ట్కి సంబంధించి ఇటు కంపెనీలకు సంబంధించి ప్రాఫిట్ మీద బేస్ అవుతుంది ప్రోడక్ట్ హైక్ అంటూ కూడా. సో ఎంప్లాయీస్కి సంబంధించిన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? మీరు అన్నారు ఎంప్లాయీస్ లే ఆఫ్ జరగకపోవచ్చు, కానీ బహుశా వాళ్ళ ఇంక్రిమెంట్ విషయంలో ఏమైనా చేంజ్ ఓవర్స్ జరగడమో లేకపోతే కాస్త ఇబ్బందికర వాతావరణం అవకాశం ఉందనుకోవచ్చు ఎక్కినప్పుడు. డెఫినెట్ గా ఇప్పుడు కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ దెబ్బతిన్న రోజు వాళ్ళ ఇప్పుడైతే ఎంప్లాయీ అయితే టర్మినేట్ చేయలేరు. వాళ్ళ హైక్స్ తగ్గించడము, లేకుంటే కాస్ట్ కటింగ్ కోసం 4 చేయించే పని 3 చేయించవచ్చు. అంతే, ఒక పెద్ద ప్రభావం ఏం కాదు. కాకుంటే ఉండొచ్చు. అది ఏ రోజు అంటే టారిఫ్స్ ఐటీ ఇండస్ట్రీ మీద విధిస్తే, సర్వీస్ సెక్టర్ మీద, మెయిన్ గా సర్వీస్ సెక్టర్ మీద విధిస్తే, ఇక్కడ నుంచి ఏదైతే సర్వీసెస్ మనం అమెరికన్ కంపెనీస్ తీసుకుంటున్నాయో వాటి మీద విధిస్తేనే ఇది జరిగే అవకాశం ఉంది. కానీ ఇదంతా చాలా పెద్ద ఒక సైకిల్ లాంటిదండి. ఇప్పుడు డైరెక్ట్ సర్వీస్ మన దగ్గర నుంచి తీసుకోకుండా ఒక యూరోప్ ఉన్న కంపెనీ నుంచి తీసుకుంటే ఆ యూరోపియన్ కంపెనీ మళ్ళీ ఆ ఇండియన్ కంపెనీకి సర్వీస్ ఒకటి వాడు అవుట్ సోర్స్ చేస్తే ఇవన్నీ కనిపెట్టడము, దీని మీద ట్యాక్స్ ఇండియా మీద డైరెక్ట్ గా వేయడం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఐటీ కంపెనీ దీన్ని తప్పించుకోగలుగుతుంది అనమాట చాలా సులువుగా. దాన్ని పాస్ ఆన్ చేసే అవకాశం చాలా తక్కువ. బహుశా మీరు అన్నట్టుగా మీరు అంటూ నాకు మాట గుర్తొస్తుంది, అవుట్ సోర్సింగ్ కావచ్చు. అవుట్ సోర్సింగ్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు థర్డ్ పార్టీ ఉండొచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా మల్టిపుల్ లేయర్స్ తర్వాత మనకు వచ్చే అవకాశం ఉండొచ్చు.
సో దాని మీద కూడా టారిఫ్స్ విధిస్తానంటే మనకి రీచ్ అయ్యేంత వరకు మన మీద ఇంపాక్ట్ ఉంటుందా? ఒక్కసారి దీనికి